క్రీస్తులో ఉండి మనం వాక్యాన్ని చూస్తున్నప్పుడు అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. లోకం నుంచి చూస్తున్నప్పుడు వెర్రితనంగా కనబడుతూ ఉంటుంది. మనం ఒకవేళ లోకంలో నిలబడి దేవుడి వాక్యము వెర్రితనంగా కనబడుతుంటుంది. సో మనకి దేవుడి వాక్యం వెర్రితనంగా కనబడుతుందా? ఇక్కడ చెబుతున్న విషయాలు ఏంటయ్యా, నువ్వు భలే చెప్తావు, నువ్వు పాస్టర్ అయితే అయ్యో కానీ జరిగే పనులు చెప్పు నువ్వు అని మనం లోకంలో ఉండి నిలబడి ఆలోచించామనుకోండి, ఎలా కనబడతాయి? వెర్రితనంగా కనబడతాయి. యేసు ప్రభు శిలువ మరణం నశించుచున్న వారికి వెర్రితనము. ఈయనక్కడ రాజయ్య, యూదుల రాజు అంటాడు, రాజుల రాజు అంటాడు, వాళ్ళందరూ కాపాడుతారు, వదిలేస్తారు, పైకెక్కడి ఇలాగా నలకొట్టబడ్డారేంటి? శిలువ మీద దిక్కులేని వాడికి చనిపోతున్నాడేంటి? ఇదేం లీడర్ అయినా? లీడర్ అంటే ఎలాగుండాలి? వెనకాల ఒక 100 మందిని వేసుకొని చుట్టూ బాడీ గార్డ్ని బాక్సర్స్ పెట్టుకొని, ఏమండి మనం బండి వెళ్తున్నప్పుడు మన ముందు ఒక 4 కార్లు, మన వెనకాల ఒక 4 కార్లు వేసుకుంటే అది లుక్, అదొక లీడర్, నాయకుడు, యజమాని, ధనవంతుడు. ఆయన కథ మన తలవంచేది, వాళ్ళ కథ వాళ్ళు అడిగింది చేసేది, వాళ్ళ కథ వాళ్ళకి ఏది ఉన్నా సరే కాంప్రమైజ్ అయ్యేది. ఈయన నాయకుడు. ఆకాశాన్ని భూమికి మధ్యలో దిక్కులేనివాడుగా బందుబోడు దొంగల మధ్యలో ఆయనకు దొంగ కింద సిలువ వేశారు. ఆలోచించేయండి. సో మనం లోకంలో ఉండి మనం ఆలోచించేస్తున్నా చూస్తున్నా అదంతా కూడా వెర్రితనము. నువ్వు లోకంలో చూసి ఆలోచిస్తే లోకానికి అది నిజమే, కరెక్టే. నాయకుల లక్షణాలు ఇవి. నాయకుల లక్షణం మాటగారుతనం, వాక్చాతుర్యం. మనం మాట్లాడేప్పుడు ఎదుట నోరు మూసేయాలంతే, ఓడిపోవాలంతే. కానీ దేవుడు అక్కడ నిలబడి ఆ ప్రాణము మన కొరకు ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ప్రభా పాపినైనా నన్ను క్షమించు అన్నారో అది దేవుని శక్తిగా మారిపోద్ది. అదే శిలువ మరణము మనం విధేయత చూపితే అది నీ శక్తి అయిపోద్ది. అదే శిలువ మరణం లోకంలో నుంచి మాట్లాడితే వెర్రితనమైపోద్ది, వ్యర్థమైపోద్ది. మనం ఎలా చూస్తున్నాం అనేది ప్రాముఖ్యము. చూసి ఆలోచన మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. వాక్యానుసారంగా మనం చూడగలగాలి. సత్యమును వెతకగలిగే కన్నులు మనకు కావాలి. ప్రభా నీ సత్యమును చూడగల కన్నులు నాకు దయచే ప్రభా. నీ సత్యమును వినగల చెవులు నాకు దయచే ప్రభా. నీ సత్యమును అర్థం చేసుకునే వాక్కును నాకు దయచే ప్రభా. అది మనం ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధికి మనం వచ్చే ముందు నీ సత్యము నేను పట్టుకోవాలి ప్రభా.